నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ. కార్తీక బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. చాలా అద్భుతంగా సోమవారం నాడు వస్తోంది చవితి తిథి. అంటే చంద్రోదయ సమయానికి చవితి ఉన్న రోజునే మనం సంకష్టహర చతుర్థిని జరుపుకుంటాం కాబట్టి మరి సోమవారం సంకష్టహర చతుర్థి, గణాధిప సంకష్టహర చతుర్థి. అటు కార్తీక సోమవారం అంటే నాన్నగారిని, పిల్లవారిని, పిల్లాడిని ఇద్దరిని కొలుచుకునేటటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి మీరు ప్రత్యేకంగా గణపతి ఆరాధకులు, మీరు గణపతిని ముద్దుగా చూసుకునే విధానం చాలా చాలా ముచ్చటేస్తుంది నాకైతే. చక్కగా రెడీ చేయడం మీ ఆలయంలో అనుకోవచ్చు. డెఫినెట్ గా ఉపాసన కూడా గణపతి ఉపాసనలో కూడా ఉన్నారు కాబట్టి గణపతి అనుగ్రహం ఖచ్చితంగా కలియుగంలో మనం పొంది తీరవలసిందే. ఎటువంటి కోరికనైనా ఆయనను ఆశ్రయిస్తే క్షిప్ర గణపతి అయి చాలా చాలా ఫాస్ట్ గా మన కోరికల్ని తీరుస్తారు. కాబట్టి ఈ కార్తీక బహుళ పక్ష చవితిని ఎలా వినియోగించుకోవచ్చో మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే, ముందుగా కూడా ఓపెన్ గా పంచాంగాలలో అన్నిట్లో కూడా మంగళవారం అని చెప్పి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మంగళవారం రోజే ఉంటున్నారు. ఈ వీడియో ఏమిటి అంటే ఒక సూచన అని చెప్పి భావన. దయచేసి కనుక మంగళవారం రోజు మనకు సాయంకాలము చవితి అనేటువంటిది ఉండడం లేదు. కనుక నేను 1-2-3 సార్లు కూడా ఎందుకంటే పంచాంగంలోనే అది తప్పుగా పడడమా, మనం ఒకరిని అనడం కాదు, కానీ ఎవరైనా ఇక పరమేశ్వర స్వరూపమే, మరొకటని కాదు, కానీ అదేదో జరిగింది. చంద్రోదయానికి ఉండవలసిందే, చంద్రోదయానికి అయితే ఉండాల్సిందే. కనుక ఏదేమైనా కూడా ఈ యొక్క మనకు కార్తీక మాసంలో వచ్చేటువంటి యొక్క సోమవారం వచ్చేటువంటి సంకటహర చతుర్థి అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. ఎవరైతే తొందరపాటు స్వభావం ఉంటుందో, మా పిల్లలకు గురువు గారు చాలా తొందరపాటు స్వభావం, అస్సలు మా మాట వినరు అనుకునేవారు, కానీ లేదా మా అమ్మాయి చాలా తొందరపాటుగా నోరు జారేస్తుంది, మా అల్లుడు బాధపడుతూ ఉంటాడు అనుకునేటువంటి వారు, కానీ లేదా మా అమ్మగారే నా కోడలి మీద, నా భార్య మీద తొందరపాటు స్వభావం ఉండేటువంటి వారు. మరొకటి ముఖ్యంగా కూడా మానసిక బాధ. రేపు అందరూ ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని కోట్లు ఉండనివ్వండి, మన అసలు ఇవన్నీ పక్కన పడితే డబ్బున్న వాళ్ళు కాల్స్ చేస్తూ ఉంటారు. చెప్తున్నారా మాకు ప్రశాంతత లేదండి అని చెప్తున్నారు. చాలా చాలా ఏదైనా రిఫరెన్స్ ఏదైనా చెప్పండి. రిఫరెన్స్ అంటే కూతురుకు అంటే మనవరాలు ఫంక్షన్ చేస్తే, మనవరాలికి ఫంక్షన్ చేస్తే ఈ ఫంక్షన్లో సొంత తోడబుట్టినోళ్ళు వచ్చి ఈమెను అపార్థం చేసుకున్నారు, ఏదో అయ్యింది, వీరికి బుక్ చేసినటువంటి పెద్ద హోటల్లో ఏసీ రాలేదో ఏదో అయిందంట, సంథింగ్ రాంగ్, కరెంటు పోయిందో, అది ఏదో సంథింగ్ ఏదైతే అయింది, జనరేటరా లేదా అసలు ఆ రోజు అక్కడ ఏదో మిస్టేక్ అయిందన్నారు, మాకేదో సరిగా నిద్ర పట్టలేదు, మాకెందుకో కొంచెం ఇబ్బందికరంగా అనిపించిందని అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎవరు మందలియలేదు అని చెప్పి, అంటే ఎవరు మాట్లాడలేదు అని చెప్పి, పలకరించలేదు అనేటువంటి విధం నుండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తప్పుగా అపార్థం చేసుకున్నారు ఆ పెద్ద ఆమెను. సరే, ఇది ఒక ఎత్తు. ఇది అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్లో ప్లాటినం చైన్స్ డొనేట్ చేసి మన గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఆ గిఫ్ట్స్ ఇచ్చినటువంటి రిటర్న్ కాదు, వీళ్ళకే పెద్ద గిఫ్ట్లు వచ్చినటువంటి సందర్భాల్లో ఒక 2 బ్యాగ్స్ మిస్ అయిపోయినాయి. సుమారుగా కూడా ఒక 9 lakhs విలువ ఉండేటువంటిది. ఇది ఎవరు, చాలా వీరి యొక్క వెల్విషర్ అంటే వీరికి దగ్గర అయినటువంటి వారు ఇచ్చారు. చాలా వారు పదే పదే అడగడం, ఎలా ఉంది, బాగుందా, పెట్టారా, ఒక ఫోటో పంపి నాకు ఫోటో తీసి, అవేవో పోయినవి, కనబడట్లేదు. ఆమె మీ దగ్గరనే అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేస్తే చెప్పా, అమ్మ పలానా వద్ద పలానా సందర్భాల్లో ఉన్నవి, మొన్న కూడా చెప్పా నేను మీకు, ఆమె ప్రజెంట్ అమెరికాలో ఉన్నది,
అవును. కాల్ చేసి మరి ట్రాలీ బ్యాగ్ లో ఉందని చెప్పారు దొరికింది, నాకు కాల్ చేసి మరి దొరికింది, చాలా సంతోషం. నేను చెప్పా నవంబర్ లో మీకు తప్పకుండా దొరుకుతుందని చెప్పా. జూన్ జూలై ఆగస్టు ఏమో అయింది అది ఫంక్షన్. నవంబర్ వరకు దొరికే ఛాన్సెస్ ఉంది అని చెప్పిన. ఖచ్చితంగా దొరికింది. నేను ఇండియాకి వచ్చిన తర్వాత మీ దగ్గరికి పని కట్టుకొని మరి వస్తా అన్నది. సరే అమ్మా అని చెప్పిన. మన ఈ దొరికేంత వరకు కూడా మానసిక ఒత్తిడే కదా. డబ్బులు ఉన్నాయి కానీ మానసిక ఒత్తిడి ఉంది మరి కదా. కదా సో మానసిక పరమైన ఇబ్బందుల నుంచి అధిగమించడం కోసం తిరుపతికి వెళ్లే సందర్భంలో మీరా తిరుపతి ఒకరు, ఇది ఒక ఎక్స్ వేరే డబ్బున్నోళ్ళు తిరుపతికి వెళ్లే సందర్భంలో ఇంట్లో ఎందుకని చెప్పి వారికి తెలిసిన రిలేటివ్స్ ఇంట్లో బ్యాగ్ పెట్టారు. ఆ బ్యాగ్లో పలానా బంగారానికి సంబంధించినది ఒక 9 తులాలు ఉన్నది అని చెప్పి పెట్టడం జరిగింది. అంత అయిపోయింది. 15 రోజులు తిరుపతి పోయిండ్రు, అటు ఇటు తిరుపతి ఇక ఎటో తిరిగారు, వచ్చారు. నెక్స్ట్ డే బ్యాగ్ ఇవ్వన్నారు, తీసుకున్న తర్వాత అక్కడనే చెక్ చేసుకోవాలి కదా, చెక్ చేసుకోలే. తెచ్చుకున్నది ఇంటికి ఫోన్ మాట్లాడుకుంటా ఏదో పరధ్యానంగా ఉంటుందిలే అనుకొని పక్కన పెట్టేసిండు. ఒక 3 రోజులు 2 రోజుల తర్వాత చూస్తే అందులో సుమారు 4 ఐటమ్స్ లేవు. 4 ఐటమ్స్ లేవు దాంట్లో. వాళ్ళని అడిగితే నేను నీకు ఇచ్చినప్పుడు ఉన్నాయి, అప్పుడే చూసుకుంటే అయిపోతుండే కదా. కరెక్ట్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. డబ్బులు లేకపోవడం అనేది ఉండదు. కానీ మానసిక మానసిక బాధ అనేటువంటిది వస్తువుతో కానీ లేదా మనుషులతో కానీ ఏర్పడుతుంది. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ మృగశిర నక్షత్రం ఉంది, మనకు సోమవారం కలిసి రావడము, చవితి ఉండడము ఎంతో విశేషము. కనుక ఈ రోజు కేవలము ఒక బియ్యాన్ని దానంగా ఇవ్వండి. ఏది అవసరం లేదు. మీరు మరొకటి ఎన్నో కూడా చెప్తూ ఉంటాం. కానీ ఈ బియ్యము కూడా ఖచ్చితంగా కూడా దేవాలయంలో నైవేద్యానికి వాడాలి. మహా నైవేద్యం కానీ లేదా పులిహోర లైక్ చక్కెర పొంగలి లైక్ ఏదైనా కావచ్చును. ఏదైనా శివ ఆలయంలో తప్పకుండా వీరు కనుక ఈ యొక్క రైస్ బ్యాగ్ ఉంటే ఇక ఇప్పుడు ఇవాళ రేపు కేజీ బియ్యం 2 కేజీల బియ్యం కూడా తీసుకొని పోయిస్తారు. కానీ చెప్తున్న విషయం టెంపుల్ కనుక ఓ బ్యాగ్ ఇచ్చేస్తూ 4 రోజుల దాకా వచ్చేస్తుంది. అది సుమారుగా రోజు 1/2 కేజీ నివేదన చేయడమే ఉంటుంది సుమారుగా కూడా. అయ్యో కనుక చక్కటి రైస్ బ్యాగ్ తీసుకువెళ్ళి అప్పచెప్పారు అనుకో బ్రాహ్మణునికి, చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. మామ ఏమిటి, ఎవరి కోసం ఇస్తున్నారు? మీకోసమా, మీ కూతురు కోసమా, మీ కొడుకు కోసమా, మీ భర్త కోసమా? మానసిక బాధ నివృత్తి అర్థం. తొందరపాటు స్వభావం కానీ దురుసు స్వభావం కానీ ఏమైనా ఉన్నా కూడా కొంత చంచల స్వభావ దోష నివారణ సిద్ధ్యర్థం. మరొకటిగా సంకల్పం చెప్పుకొని పలానా నక్షత్రము పలానా రాశి గల వ్యక్తిని నేను నా పేరు అని చెప్పి యథాశక్తి శ్వేత తండోల దానం కరిష్య అని చెప్పి సంకల్పపూర్వకంగా ఇస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఆ రోజు. ఇక సంకష్టహార చవితి ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసిందే కనుక ఈ రోజు ఇది మనకు సోమవారం కలిసి రావడం, ఈశ్వరుడు, గణపయ్య, పార్వతి అమ్మవారు, సుబ్బు నలుగురు కలిసి ఉన్నారనేటువంటి భావనలో ఉండండి ఈ రోజు. కనుక అద్భుతంగా కూడా స్వామివారికి సాయంకాలము ప్రదోష కాలంలో అభిషేకం జరిగే చోటుకి వెళ్ళి అభిషేకాన్ని తిలకించండి కనులారా. అభిషేకాన్ని చూసిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ కొంత మన వాటర్ను సేకరించే ప్రయత్నం చేయండి. పంచామృతాలతో అభిషేకం చేశారు, మామూలుగా కొన్ని నీటితో శుభ్రం చేసి ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఒక జవ్వాదు లేదా జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వీటిని చక్కగా కూడా గ్రైండర్ పట్టండి. అద్భుతంగా ఈ సుగంధ ఈ మన అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ను తీసుకువెళ్ళి సుగంధ ద్రవ్యాలను ఒక నీటిలో కలిపేసి చక్కగా కూడా స్వామి మీద పోసి ఒక చెమ్మెడు అంటే ఒక బాటిల్ మనకు వాటర్ను సేకరించి ఇవ్వమని చెప్పండి. దీనిని ఇందులో కొంచెం జవ్వాదు మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది కాస్త యాడ్ చేసేసి చక్కగా కూడా బాగా షేక్ చేసేసి ప్రతిరోజు కూడా మీరు ఒక పర్ఫ్యూమ్ లాగా వాడుకోండి. ఇది ఎక్సలెంట్ ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ ఒక 40 ఎందుకంటే వేలకు వేలు ఈ పర్ఫ్యూమ్స్ కంటే 78 రూపీస్ ఉంటుంది. అది కేవలం జవ్వాదు. భగవంతుని పైనుండి చక్కగా కూడా
జారినటువంటి ఆ యొక్క నీటిలో ఈ జవ్వాదు కలిపి ఒక పర్ఫ్యూమ్ బాటిల్లో కానీ లేదా ఇలాంటి మామూలు బాటిల్కైనా కూడా దీనికి చిన్నగా హోల్ చేసి ఇందులో పోసేసి ఇట్లా మనం అనుకున్నా కూడా వాటర్ వచ్చేస్తాయి. చక్కగా వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత దీన్ని కాస్త ఇట్లా అనేసి షర్టుకు సాయంకాలం దాకా కూడా ఆ యొక్క స్మెల్ ఉంటుంది. ఈ స్మెల్తో ఏం జరుగుతుంది మనకంటే శుక్రుడు యాక్టివేషన్ ఎగ్జాక్ట్లీ. ఉన్నారా. కనుక లగ్జరీ లైఫ్ కావచ్చును లేదా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు మనం బియ్యం దానం చేస్తాం ఇక్కడ, కనుక ఆ సంకల్పం కూడా నెరవేరుతుంది. బ్యూటిఫుల్. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. చక్కగా మీ ఆలయంలో కూడా సంకష్టం చాలా బాగా జరుగుతుంది అనుకుంటా కదా. అవును, excellent. కార్తీక సోమవారం కూడా కాబట్టి చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుఖంగా మన వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మురళి గారు. నమస్తే. మహాదేవ్.